హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా ఈ పనసకాయను ఇలా ఒలుస్తున్నాను కదా! ముందుగా ఇవి ఎలా ఒలవాలంటే కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని చేతులకి, అలాగే మనం కట్ చేసే ఆ చాకుకి కూడా రాసుకొని అప్పుడు మనం ఈ పనస తొనలనేవి తీయాలి. లేకపోతే పనస తొనలు తీయడం చాలా కష్టమైపోతుంది. జిడ్డు జిడ్డు అయిపోతుందనమాట. ముందుగా వీటిల వలన మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటో మీకు చెప్తాను. ఇందులో మనకి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇవి హార్ట్‌కి కూడా చాలా మంచిది. ఫైబర్ ఎక్కువుంటుంది. షుగర్ వ్యాధిని కూడా నియంత్రణలో ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి దీని వలన. అందుకే దీన్ని పనస పొట్టు కూర, అలాగే పనస తొనలతో కూడా కర్రీ చేసుకుంటారు. ఈ పనస తొనల్లో ఉన్న పిక్కలను కూడా ఉడికించుకొని తింటారు. అలాగే ఫ్రై చేసుకొని తింటారు, కాల్చుకొని తింటారు, కర్రీ కూడా చేసుకొని తింటారు. దీనివలన ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అందుకనే ఎవ్వరైనా సరే సీజన్‌లో వచ్చే ఏ ఫ్రూట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాము. టేస్ట్‌కి టేస్ట్ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు కూడా సీజనల్ ఫ్రూట్స్ అయితే తినడం లేదు. అందుకే అనేక రోగాల బారిన పడిపోతున్నాం. చిన్నప్పుడు ఇవి చాలా విరివిగా దొరుకుతూ ఉండేవి. ఈ పనసకాయలనేవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే తగ్గిపోయాయనే చెప్పొచ్చు. ఇదిగోండి ఈ చిన్న పనస ముక్కని కట్ చేస్తే నాకైతే ఇన్ని తొనలైతే వచ్చాయి. అందులో అన్ని పిక్కలైతే ఉన్నాయన్నమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందో లేదో మీరు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.